హాయ్ యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? సో ఇవాళ మన గార్డెనింగ్కి సంబంధించిన వీడియోలో గార్డెనింగ్కి సంబంధించి కాకుండా అంటే మొక్కలకి సంబంధించి కాకుండా మొక్కలకి బాగా ఎఫెక్టివ్గా పనిచేసే ఒక హోమ్మేడ్ ఫర్టిలైజర్ గురించి చెప్పబోతున్నాను అనమాట. అదేనండి మన ఆనియన్ పీల్ ఆఫ్ ఉంటుంది కదా, ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అనమాట. సో ప్రస్తుతానికైతే గార్డెన్ లుక్ అయితే ఇలా ఉంది. ముందు వీడియోస్లో చూసినట్టయితే ఎందుకు ఏమిటి ఎలా అనేది అయితే తెలిసి ఉంటుంది. అండ్ అక్కడ మనకి స్పాంజ్ గడ్ పూత వచ్చింది అండ్ ఎల్లో కలర్ మందారం, ఆరెంజ్ అండ్ రెడ్ పింకిష్ కలర్ మందారం అయితే వచ్చేసాయి అండ్ ఎల్లో రోజెస్ అండ్ పింక్ రోజెస్ కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు మన హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ఏంటి అంటే అదిగోండి అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒక బుట్ట పక్కన ఒక సంచిలో ఆనియన్ పొట్టు అనమాట. సో ఇది యాక్చువల్గా నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆనియన్స్ పర్చేస్ చేస్తాం కదా, ఒకేసారి మనం ఈ మధ్య 5-6 కిలోలు కొనేస్తూ ఉన్నప్పుడు సో ఆ పీల్ అంతా కూడా నేను అలాగే సపరేట్ చేసి ఇలా ఎండపెట్టి ఉంచానన్నమాట. సో ఇప్పుడు ఈ పొట్టును తీసేసి ఈ టబ్లో నేనైతే ఒక 75% ఆఫ్ వాటర్ అయితే పెట్టాను. సో ఈ పొట్టును అయితే తీసి ఇలాగే బకెట్లో బాగా ఎక్కువగానే నానపెట్టాలన్నమాట. ఒక డే అంతా నానపెట్టేసిన తర్వాత మనము మొక్కలకి వేసుకోవచ్చు. మొక్కలకి ఎలా అయినా వేసుకోవచ్చు లేదా మనం స్ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ప్రస్తుతానికి ఆనియన్ పొట్టు అంటే ఇక్కడ ఉన్న ఈ ఆనియన్ పొట్టును మొత్తం కూడా నేను ఒక 2 టైమ్స్కి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఉన్న దాంట్లో నేను 2 పార్ట్స్ చేసేసి ఒక 2 టైమ్స్కి వాడుకోవడానికి అయితే పెడుతున్నాను. సో ఇప్పటికైతే ఇది చాలు. అండ్ ఈ పొట్టుని బాగా నీళ్ళల్లో ముంచిన తర్వాత ఇంకా మనం ఫుల్ వాటర్ అనేది ఫిల్ చేసేసుకొని ఒక రాత్రి మొత్తం నానిన తర్వాత ఒక రాత్రిగా లేదా 24 అవర్స్ అయినా కూడా మనం నానపెట్టుకోవచ్చు. సో వాటర్ అనేదికి మనకు కంప్లీట్ రెడ్ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్ని మనము మొక్కలకి బెస్ట్ ఫర్టిలైజర్ అనమాట, అలా మనము యూస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ ఆనియన్ పీల్ని మొత్తం కూడా నేను వాటర్లో ఇలా డిప్ చేసేస్తున్నాను. మొత్తం ఇలా సోక్ చేసుకొని ఇప్పుడు ఈ టబ్ ఫుల్ కూడా మనం వాటర్ ఫుల్ నింపేసుకొని దీన్ని ఒక రాత్రంతా మనం ఇలాగే నానపెట్టుకోవాలన్నమాట. ఇలా టబ్కి కంప్లీట్గా నిండుగా వాటర్ పట్టేసి ఆనియన్ పీల్ని బాగా ఒత్తి పెట్టుకోవాలి. కావాలనుకుంటే మనం టబ్ ఫుల్ వాటర్ పెట్టేసుకొని తర్వాత మనం నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసి కూడా వేయచ్చు. సో నాకైతే ఉన్న మొక్కలకి ఈ టబ్ అయితే సరిపోతుంది కాబట్టి నేనైతే ఇలా నానపెడుతున్నాను అనమాట. సో ఇలా నానబెట్టి దీన్ని యాక్చువల్గా ఒక వైపుకి అలా ఉంచేసి కవర్ చేయాలన్నమాట. అలాగే పెట్టకూడదు, మూత మూసి నానబెట్టి ఉంచాలి. సో ఇప్పుడు దీన్ని మూత మూసేద్దాం. సో దీన్ని ఇక్కడ ప్లేస్ చేసేసి దీని మీద కవర్ అయితే చేస్తున్నాను అనమాట. సో అలా గాలి తగలకుండా పెట్టేశాను. ఇలా పెట్టేస్తాను, కదలకుండా ఉంటుంది. రిమైనింగ్ మిగిలిన ఈ పొట్టును మళ్ళీసారికి అంటే ఒక 1 మంత్కి ఒకసారి మళ్ళీ వేసుకోవచ్చు. ఇలాగే కట్టి దీన్ని అలాగే పక్కన పెట్టేసుకున్నాను. సో ఇదండి నా గార్డెన్కి సంబంధించిన ఒక ఫర్టిలైజర్ అనమాట. అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా వరకు హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ యూస్ చేస్తూ ఉంటాను. లైక్ లెమన్ తొక్కలు నానబెట్టిన వాటర్ అవి ఉండొచ్చు, లేదా కిచెన్ వేస్ట్ నానబెట్టిన వాటర్, అలాగే బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి, లేదా బనానా పీల్ని నానబెట్టిన వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మొక్కలకి వేస్తూ ఉంటారనమాట. చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ చరిత రెడ్డి సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.